హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురుకుల పాఠశాలలో 6, 7, 8 తరగతులకైతే అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. సో, మీ మీ ఊరిలో, మీ జిల్లాలో కూడా అయితే జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి దాని గురించి అయితే ఆ టాపిక్ గురించి వీడియోలో మాట్లాడకపోతున్నాం. వీడియో అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది, సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సో వివరాలు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే దరఖాస్తు నడుస్తుందండి. 8 జూన్ నుంచి 15 అంటే ఈ రోజు లోపల లాస్ట్ డేట్ అండి. ఎలిజిబిలిటీ వచ్చేసి 6వ తరగతికి ఎంట్రన్స్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పాఠశాలలో 5 అయితే చదివి ఉండాలండి. సో గుర్తింపు అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ లేదా గవర్నమెంట్ స్కూల్లో కానీ అయితే చదివి ఉండాలి. సో 7వ తరగతికి కూడా సేమ్ అంతే అండి. రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అని ఉన్న ఏ స్కూల్లో అయినా సరే 7, 8 తరగతులు కూడా అదే వర్తిస్తుందండి. సో 7వ తరగతి చేరాలనే వారు 6వ తరగతి అయితే టీసీ అది తీసుకొని రావాల్సి ఉంటుందండి. రికగ్నైజ్డ్ గవర్నమెంట్ చేత రికగ్నైజ్డ్ అయిన టీసీ సంబంధించినవి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో ఇంకోటండి, గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకైతే 1.5 లక్ష యాన్యువల్ అంటే ఆదాయం అంతకుమించి ఉండకూడదండి. సో పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు. సో అంతకుమించి ఉంటే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మార్చి 3న అయితే ఆదివారం నాడు జరిగే పరీక్షలలో ప్రతిభను బట్టి అంటే వాళ్ళ ఎగ్జామ్స్ మెరిట్ బట్టి దాన్ని బట్టి సెలెక్షన్ చేస్తారండి. సో పాత జిల్లాల ప్రతిపాదన ఏ కేటగిరీ ఖాళీలు ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించిన వారిని దరఖాస్తు చేసుకోవాలండి. సో ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 12 సంవత్సరాలకైతే మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాలు అయితే మినహాయింపు ఉంటుంది. సో ఈ విధంగానే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 6వ క్లాస్ వాళ్ళకి 12 సంవత్సరాలు, 7వ క్లాస్ వారికి 13, 8కి 14 సంవత్సరాల మించి అయితే ఉండకూడదండి. 2 సంవత్సరాల ఎస్సీ ఎస్టీలకు అయితే రిలాక్సేషన్ ఉంది. ఇక అప్లికేషన్ ఫీజు ₹100. హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ అయితే ఈ నెల 23 ఫిబ్రవరి 23 అండి. పరీక్ష తేదీ మార్చి 3 అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.